హలో యూస్ విద్యా దృక్పథాల బిట్స్. ఇందులో ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది, క్వశ్చన్లో లక్షణం కానిది అని ఇచ్చారండి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ అన్నింటిలో చూస్తే థర్డ్ వన్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్య లక్షణం కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించడానికి ఏర్పాటు, విద్యాబోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన, మూల్యాంకనానికి అవకాశం. ఈ 4 కూడా 3 కూడా కరెక్టే. సో ఫోర్త్ వన్ పై వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏంటి? ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టుట, ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల పెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల. ఆ 3 ఆప్షన్స్ ఆల్సో కరెక్ట్. సో పై వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా కింది వాణిలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదం చేసిన అంశాలు. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. పైవన్నీ అనే ఆప్షన్. పాఠశాలకు బోధన గ్రాంట్ ఇచ్చిన అభ్యసన ప్రక్రియ మెరుగుపరచుట, వృత్యంతర శిక్షణ ఇచ్చుట, ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించి బోధన సమస్యలను పరిష్కరించుట. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఏంటి? 5 to 8, 6 to 14, 8 to 12, 3 to 5, 6 to 14 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ ఎన్సిటిఈ, సిసిఆర్టీ, ఎన్సిఆర్టీ, ఎస్సిఆర్టీ. సెకండ్ వన్ సిసిఆర్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. అది ఏ సంస్థ? డైట్, అదే డిఐఈటి, ఎస్సిఆర్టీ, ఎస్ఐఈటి, ఆర్ఐఈ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ఐఈ. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం. బహుమతులు, ఆరోగ్యం, వృత్తి సంతృప్తి, ఉన్నత విద్యార్హత. ఇందులో ఫోర్త్ వన్ ఉన్నత విద్యార్హత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.